హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి, అంటే బోనాల రోజు వ్లాగ్. మొత్తం పెడతలేదండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టట్లేదు ఇందులో. నేను మధ్యాహ్నం వరకు పెడుతున్నా, మధ్యాహ్నం కూడా కాదులేండి, ఒక 9:30 10 వరకు పెడుతున్నాను వ్లాగ్. దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. ఎందుకంటే డే అంతా దీంట్లోనే పెడితే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది, మీకు బోర్ కొడుతుంది అనేసి సగం సగం పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే లేసానండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే లేచానండి, 5 o'clockకే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఇల్లు క్లీన్ చేసుకునేది ఉంటుంది కదండి, చిన్న చిన్న వర్క్స్ అవంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వంట చేయడానికి స్టార్ట్ చేశానండి. శారీ కట్టుకోలేదండి, మామూలుగా నైట్ డ్రెస్ వేసేసుకొని పూజ అయ్యేటప్పుడు మళ్ళీ చీర కట్టుకుంటాను అనేసి, ఎందుకంటే వంటలు చేస్తాము కదండి, కొంచెం మీద ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా, అందుకనే నేను నైట్ వేసుకున్నాను. మార్నింగే 5 o'clock లేసానండి. వంట అనేది 5:30 నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి తడిపేసి పక్కన పెట్టేశానండి. పూరి కోసం కొంచెం నానుతుంది కదా, అందుకోసమే ఫస్ట్ పూరి పిండి నానిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఉడల కోసం మినపప్పు కూడా రుబ్బేసుకున్నానండి. ఏం లేదండి, నైట్ కొంచెం మినపప్పు నానపెట్టేసుకున్నాను, మార్నింగ్ గ్రైండ్ చేసేసానండి. ఎక్కువ వాటర్ పోయలేదండి, కొద్దిగానే, మిక్సీ మనకు తిరగదు కదండి ఎక్కువ, కొంచెం వాటర్ తగలకపోతే, కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని అది కూడా పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బగారా రైస్, దానికోసం ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకున్నాను. తర్వాత పుదీనా కూడా మంచిగా ఆకులన్నీ ఏరుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి, చూసేయండి. ఇది వచ్చేసి నేను మొన్న స్మార్ట్ బజార్లో కొన్నానండి. నెయ్యి ఇంట్లో అయిపోయిందండి ప్రజెంట్, అందుకే నేను మెహందీ పెట్టుకున్నాను కదండి, దానికంటే ముందు అనుకుంటాను నేను వెళ్ళి తీసుకున్నాను. కొన్ని సౌదలు మాత్రం బియ్యం పిండి అలాగా కొన్ని మురుకులకు కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కొద్దిగంత నెయ్యి కూడా యాడ్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లో మసాలా దినుసులండి, మీరే చెప్పాను కదండి, రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, మీరు ఏదైతే మసాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటారో అది యాడ్ చేయండి. నేను వచ్చేసి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మళ్ళా సాజీరా, ఇలాచీలు, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, మళ్ళా స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, ఇంకొకటి అది ఏముంటుందండి, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, ఇంకొకటి కొంచెం పింక్ కలర్లో ఉంటుంది చూడండి, దాని పేరు మర్చిపోయాను ప్రజెంట్. కొన్ని ఏంటోనండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే పేర్లు మర్చిపోతుంటాను. ఇవన్నీ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సోంపు కూడా యాడ్ చేయాలండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ మంచిగా మసాలా ఆయిల్లో ఫ్రై కావాలండి. తర్వాత మనం చాప్ చేసుకున్నాం కదండి ఆనియన్స్, నేనైతే ఇక్కడ ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. మీరందరూ బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోని చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు నేను పుదీనాలో యాడ్ చేశానండి. ఆనియన్స్ మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం ఈవెన్గా మిక్స్ చేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది. తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇంట్లోనే రుబ్బుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటికి అస్సలకి నచ్చదు, ఎంత పని ఉన్నా సరే కొంచెం ఆ కర్రీ మట్టు కన్నా నూరుకొని వేస్తూ ఉంటాను, కానీ బయటది అయితే అస్సలు వాడనండి, నచ్చదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ ఇంటికాడ బోనాల సెలబ్రేషన్ ఎలాగా అవుతుందో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను
డే అంతా వ్లాగ్ పెట్టకపోవడానికి కూడా రీజన్ ఇదే. మా ఇంటి దగ్గర చాలా బాగా జరుగుతుందండి. మీకు పిన్ టు పిన్ కవర్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది వ్లాగ్. అందుకని ఇందులో సగం యాడ్ చేస్తున్నాను, మిగతా సగం వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. మా ఇంటికాడ అంటే చెప్పల్ బజార్ ఏరియాలో చాలా బాగా జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్ చూడండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా పుదీనా కూడా యాడ్ చేసుకొని పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను పక్కనే కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకున్నానండి. సరిపడా అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్, 4 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను కెటిల్లో ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ హీట్ వాటర్ వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత మంచిగా వాటర్ అనేది మసిలేటప్పుడు, ఎందుకంటే హీట్ వాటర్ పోసాను కదండి, తొందరగా మరిగిపోయాయి నీళ్ళు. వేడి నీళ్ళు అంటే ఇలా కెటిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా వేడి నీళ్ళతో కుక్ చేయడం వల్ల కూడా మనకు మినరల్స్ అయినా ప్రోటీన్స్ అయినా ఎక్కడికి పోవండి, మంచిగా ఆ ఫుడ్లోనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా వేడి నీళ్ళతో కుక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనకు టిప్ అనుకోండి ఫ్రెండ్స్, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం అండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను బాస్మతి బియ్యం, చూపించాను కదా మీకు. తర్వాత బియ్యం వేసి కలిపేసి మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నం మంచిగా ఉడుకుతూ ఉంటుంది. మరొక సైడ్ వచ్చేసి నేను గ్రీన్ చికెన్ ట్రై చేశానండి ఫస్ట్ టైం. దానికోసం వచ్చేసి నేను కడాయి పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, కానీ మొత్తం హోల్ గరం మసాలా యాడ్ చేయలేదండి. మామూలుగా సాజీరా, ఒక 2-3 లవంగాలు, 2-3 మిరియాలు, మళ్ళీ సాజీరా, అంతేనండి. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒకటే ఆనియన్ అండి, మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, 1 టమాటా, అంతేనండి. ఇలా పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేశాను. అంటే గ్రీన్ చికెన్ అండి. కానీ పర్సనల్గా నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ కాలేదండి, నచ్చలేదు ఎందుకు. కానీ మా పిల్లలైతే తిన్నారండి ఇష్టంగానే, నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇది నేను వేరొక వ్లాగ్లో చూసి చేశానండి గ్రీన్ చికెన్ అనేది. ఇలాగా పుదీనా పేస్ట్ అంతా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలండి, ఎందుకంటే మనం పచ్చిది పుదీనా పేస్ట్ చేసాం కదా. కాబట్టి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వేసిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. అంతవరకు మనం మంచిగా కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి, ఆ టైంలో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా నేను 1 డే బిఫోరే మా వారు తీసుకొచ్చారండి. మంచిగా క్లీన్ చేసేసుకొని దాంట్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం కరివేపాకు ఇలా మిక్స్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకించి కొన్ని పీసులు గ్రీన్ చికెన్ చేశాను, ఇంకా కొన్ని పీసులు కర్రీ చేశానండి. అంటే మనకు లిక్విడ్ లెక్క ఉంటుంది కదండి, పూరీలోకి గారెలోకి మనం డిప్ చేసుకునే వీలుగా కొంచెం కర్రీ టైప్ లెక్క చేశాను. ఇప్పుడు ఇలాగా చికెన్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 minutes అయిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని ఇదంతా లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి గ్రీన్ చికెన్ అనేది. ఎందుకంటే వాటర్ పోయాం కదా, కొంచెం మంచిగా ఉడకాలనేసి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కింద మాడుతుంది కదండి మనకు, అంటే గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, చికెన్ కొంచెం అడుగంటుతుంది చూడండి,
అట్లాగా అడుగంటేంత వరకు నేను స్టవ్ మీదనే పెట్టాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో చూడండి, ఈ విధంగా మంచిగా ఏమంటారు అడుగంటేంత వరకు నాకు ఇష్టం అండి. చికెన్ కొంచెం అడుగంటితే ఆ టేస్ట్ బాగుంటుంది. మనం ఇది కొంచెం గ్రేవీ వేసుకున్నా మనకు అన్నం నాకు ఒక అంతటికి అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇదైతే ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం. అన్నం కూడా అయిపోయిందండి. గ్రీన్ చికెన్ కూడా ఎండింగ్లో ఉంది. మరొక సైడ్ వచ్చేసి వేరొక ప్యాన్ పెట్టేసి చికెన్ కర్రీ కోసం స్టార్ట్ చేశాను. చెప్పాను కదండి, మార్నింగే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్ళాక నేను ఇవన్నీ వంట ప్రాసెస్ పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోతుందండి. పిల్లలకు ఆకలి అవుతుంది, నేను కూడా ఫాస్ట్గా కుక్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే ఈసారి మాత్రం ఇలాగా చేశానండి. మార్నింగే కుకింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లంతా కూడా నేను పిల్లలు వేసేంత వరకు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. కుకింగ్ అయినా ఇల్లు మొత్తం నీట్ చేసుకోవడం అయినా మార్నింగే చేశాను. గుడికి వెళ్ళాక నాకు ఏం వర్క్స్ లేకుండేనండి. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏం పేస్ట్ వేసానంటే పచ్చి కొబ్బరి, మళ్ళా కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. ఎక్కువ యాడ్ చేయలేదు, కొంచెమే. ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఈ మసాలా కూడా ఆయిల్లో ఏ మసాలా యాడ్ చేసినా నేను ఎక్కువ యాడ్ చేయనండి, లిమిటెడ్గా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువగా మసాలా ఇష్టపడరు కాబట్టి నేను కొద్దిగానే, మరీ ఏ మసాలా యాడ్ చేయకపోతే వాటర్ అంటే పులుసులేక అవుతుంది కదండి, అలాగా ఇష్టపడరు. కాబట్టి అక్కడ అట్లా పులుసులేక ఉండకుండా ఇలాగా థిక్ కర్రీస్ ఉండకుండా మీడియంలో కుక్ చేస్తూ ఉంటాను. కొబ్బరి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో చికెన్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5-10 minutes ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అంతేనండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము ముక్క ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. వెనక సైడ్ వచ్చేసి బ్రెయిన్ కర్రీ కూడా చేశానండి. బ్రెయిన్ కర్రీ కూడా ఏం లేదండి, చూపిస్తాను చూడండి. ఒకటే తెచ్చారండి మా వారు. నాకు మ్యారేజ్ కాకముందుకు బ్రెయిన్ కర్రీ ఫేవరెట్గా ఉండేనండి. నేను మ్యారేజ్ కాకముందుకు నాన్ వెజ్ ఏది తినకపోయేదానండి, ఓన్లీ బ్రెయిన్ తప్ప. ఇక్కడ వచ్చేసి మా వారు లేచారండి. ఇప్పుడిప్పుడే పిల్లలు కూడా లేస్తున్నారు. మా వారు నేను కలిసి ఇక్కడ చాయ్ తాగుతున్నాము. చాయ్లోకి నాకు ఇలా అప్పాలంటే చాలా ఇష్టం అండి. చాయ్ తాగిన తర్వాత కూడా చికెన్ ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు తెలిసిపోతుందండి కర్రీ అయిపోయిందనేసి. మరొక సైడ్ ఇంకా మటన్ కూడా కుక్ చేయాలండి. కాకపోతే నేను అది వీడియో తీయలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 9-9:30 అవుతుంది. అందుకే మీకు చూపించలేకపోయాను. మటన్ కర్రీ వచ్చేసి ఇది వచ్చేసి బ్రెయిన్ కర్రీ అండి. దానికోసం కొంచెం సాజీరా యాడ్ చేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మనం ఎగ్ కర్రీ ఎలా చేస్తామండి సేమ్ ప్రాసెస్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మంచిగా నేను కొంచెం వేడి నీళ్ళల్లో ఉడకపెడతానండి బ్రెయిన్ కర్రీ వచ్చేసి. తర్వాత నీట్ అయిపోతుంది. తర్వాత బ్రెయిన్ యాడ్ చేసి ఎక్కువగా మనము మిక్స్ చేయొద్దండి. మామూలుగా అలా పైన మనం ఎగ్ కర్రీ చేస్తే ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి. మటన్ కర్రీ చూపించలేదు, దీని కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.